దాదాపుగా ఈ టీవీ నుండి ఎంత అవుతుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు చెప్పండి. తక్కువ 60-70,000 అవుతుంది సార్ మార్కెట్లో. మేము 25 దాకా కంప్లీట్ చేస్తానండి. ఎక్కడ మేము ఫ్లై వాడలేదు. వితిన్ 4 to 5 hours ఇది కంప్లీట్ చేస్తాను మొత్తం కూడా. ఇవన్నీ ఇది పాలిగ్రానైట్ షీట్ అండి. ఇవన్నీ కూడా చార్కోల్ ప్యానల్స్ ఇంత క్యాబినెట్ చూపించే కదా. ప్లస్ 15 years కంపెనీ వారంటీ అండి దీనికి కూడా. ఇన్ లైఫ్ 30 years. WPC ఫ్లూటెడ్ ప్యానల్తో టీవీని చేసామండి ఇది. చూడండి ఏ పెయింట్లో మీరు ఇది ఇంత లుక్ తీసుకొస్తారండి. జస్ట్ స్క్వేర్ ఫీట్ 63 రూపీస్కి ఇట్లా మీ ఇంటిని అయితే లగ్జరీ హౌస్ లాగా మార్చుకోవచ్చు అనమాట. ప్లస్ ఒక 2 BHK 2 నుంచి 2.5 lakhs కంప్లీట్ అయిపోయి మొత్తం టోటల్ పెయింటర్ లోపల వచ్చే పని లేదు. మేము వితిన్ 5 days హ్యాండ్ ఓవర్ చేస్తామండి దాన్ని. ఫ్రెండ్స్ చాలా మంది ఇళ్ళకి పాతగా పెయింటింగ్ అయితే వేస్తుంటారు అనమాట. అది మనకి ఎప్పుడు లుక్ అయితే ఉండదు. బట్ ఇక్కడ చూడండి జస్ట్ స్క్వేర్ ఫీట్ 63 రూపీస్కి ఇట్లా మీ ఇంటిని అయితే అసలు లగ్జరీ హౌస్ లాగా మార్చుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాడిన తర్వాత ఇంకోసారి మళ్ళీ వాడుకోవచ్చు. ఫైర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నీ ఉంటుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనకి SC గ్లోబల్ ఇంపోర్టర్స్ సింధు ఎంటర్ప్రైజ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఇంకో థింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. జస్ట్ మీకు 1 lakh ఉన్నా సరే మీకు బిజినెస్ అనేది చేయొచ్చు అనమాట. పాలిగ్రానైట్ షీట్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీరు మార్కెట్లో ఎక్కడ లేని క్వాలిటీ అయితే సార్ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తారు. ఇక్కడ చూడవచ్చు ఇంటి మొత్తాన్ని కూడా ఈ షీట్స్ తోటి మీరు డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎనీ పెయింట్ అనమాట. జస్ట్ 5 daysలో మీకు 2 BHK మొత్తం చేసుకోవచ్చు పాలిగ్రానైట్ షీట్స్ తోటి. ఈరోజు వచ్చేసి మనకి SC గ్లోబల్ ఇంపోర్టర్స్ వాళ్ళ విజయవాడ షోరూంలో ఉన్నాము. ఇది బిగ్గెస్ట్ షోరూమ్. ఇది వచ్చేసి మనకి 9th షోరూమ్ అనమాట. సార్ వాళ్ళది మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంటుంది. మీకు లాస్ట్ టైం ఉన్న ప్రైస్ కంటే చాలా ప్రైస్ తగ్గాయి అనమాట. సో బిజినెస్ మోడ్ మొత్తం కూడా చేంజ్ చేస్తారు. డైరెక్ట్గా సార్ వాళ్ళు జర్మనీ నుంచి అయితే ఇంపోర్ట్ చేస్తున్నారు. మధ్యలో మీడియర్స్ అనేది ఎవ్వరు లేరనమాట. సో ఇక్కడ డీటెయిల్గా అయితే SC గ్లోబల్ ఇంపోర్టర్స్ ఫౌండర్ అయితే ఉన్నారు సార్ వాళ్ళు. సార్ని అడిగి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్ ఇప్పుడు విజయవాడ షోరూమ్ చూడడానికి అయితే చాలా బాగుంది. బిగ్గెస్ట్ షోరూమ్ మీది. సో సార్ ఒక్కసారి మన SC గ్లోబల్ ఇంపోర్టర్స్ గురించి, విజయవాడ షోరూమ్ గురించి, అలాగే ఫ్రాంచైజీ గురించి, బిజినెస్ మోడ్ చేంజ్ చేశాయన్నారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దీని గురించి. తప్పకుండా చేస్తానండి. గతంలో మీరు చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎస్పెషల్గా ఆ రోజు వీడియోస్ కూడా ఏపీలో కానీ చాలామంది మహిళలందరూ కూడా మాకు కూడా సింధు ఎంటర్ప్రైజ్ సర్వీస్ చేస్తే బాగుండేది. ఆ రోజు నేను అన్ఫార్చునేట్లీ చేయలేకపోయాను. నేను ఒక ఇంపోర్టర్ కింద ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండి తెలంగాణ, మహారాష్ట్ర ఉండే చేసేవాడిని. కానీ ఇక్కడ ఎక్కడ వేరే చేయడం లేదు కాబట్టి ఈరోజు మేము August 1st నుంచి ఏంటంటే మేము డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ మొత్తం కూడా. మేము ఇంపోర్ట్ చేయడానికి మెయిన్గా రీజన్ అంటే గతంలో మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్, చాలా కాంపిటేటర్స్ చాలా మంది వచ్చేసారు. మార్కెట్ కోకోలో వచ్చేసినాయి అని కూడా క్వాలిటీ లేనివాడు కానీ, ప్రైస్ కానివ్వండి, ప్లస్ పెట్టి 3 నెలలు మూసేసి వెళ్ళిపోయేవాడు కానీ అలాంటి చాలా వచ్చారు. మేము గత 4 సంవత్సరాల నుంచి మంచిగా కస్టమర్లు ఆదరించారు, మంచి సర్వీస్ ఇచ్చాం కాబట్టి మేము ఈరోజు ఇంపోర్ట్ స్థాయికి ఎదిగామండి. ఇంపోర్ట్ చేయడం కూడా మంచి క్వాలిటీ ఇంపోర్ట్ చేశాను, మంచి తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను. ఎందుకు బిజినెస్ కూడా చెప్పేదండి, ఇంపోర్టరు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, సబ్ డీలరు, నెక్స్ట్ కస్టమరు 5వ ప్లేస్లో కస్టమర్కి వెళ్తారు కంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది. ప్లస్ నాణ్యమైన ప్రోడక్ట్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. కాబట్టి మేము డైరెక్ట్గా వీళ్ళందరూ లేకుండా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి మేమే కస్టమర్కి అందించే ఉద్దేశం మేము తీసుకొచ్చాము. ప్లస్ మెయిన్ సిటీస్లో కానీ విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానీ చుట్టుపక్కల మెయిన్ సిటీస్లో కూడా మేమే ఫ్రాంచైజ్ ఓపెన్ చేసిన షోరూమ్స్. దాదాపు ఇది 11వ షోరూమ్ అండి విజయవాడలో ఓపెన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది బిగ్గెస్ట్ షోరూమ్ అండి. ఇక్కడ నుంచి వివిధ జిల్లాల స్థాయిలో అన్నీ మేము చేయలేం కాబట్టి కొన్ని ఫ్రాంచైజీ కూడా ఆఫర్ చేస్తున్నాను. ఏమైనా ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో రండి, మంచి ప్రోడక్ట్ ఇస్తాను, మంచి ప్రైస్ ఇస్తాను. గతంలో ఉండే ప్రైస్ ఏంటి, ఈరోజు ఉండే ప్రైస్ ఏంటి, మీకు బిజినెస్ చేసేవాళ్ళు కానీ కస్టమర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చూపిస్తాను. ఓన్లీ సింపుల్గా మార్కెట్లో ప్రోడక్ట్ తీసుకొచ్చేసి ఏదో 2 బిజినెస్ చేయట్లేదు. ప్రోడక్ట్ చూడండి, ప్రైస్ చూడండి, మా సర్వీస్ చూడండి, ఎప్పుడైతే సాటిస్ఫై అప్పుడే ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. కస్టమర్ అదే ఫ్రాంచైజీ ఎక్కడ నియరెస్ట్ అక్కడ పంపిస్తాము. అక్కడ చూడండి, షోరూమ్స్కి వెళ్ళి క్వాలిటీ బాగుంది, ప్రైస్ తక్కువ ఉంది, బాగుంది, అందరికంటే మా క్వాలిటీ ఏంటంటే మీరు సాటిస్ఫై అయితేనే వర్క్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ప్లస్ 1 by 1 షీట్ చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, అట్లా అడ్వాంటేజ్ ఏంటి, ఇంతకుముందుకి ఇప్పుడు డిఫరెంట్గా నేను చూపిస్తాను. సార్ విజయవాడ షోరూమ్ అడ్రస్ చెప్తారు ఎక్కడ అనేది? ఇది ఆటో నగర్ అండి, న్యూ ఆటో నగర్ కింద వస్తుంది ఇది. ఓకే. సో చూపిస్తారా మన ప్రోడక్ట్ అని? చూపిస్తానండి. ఇవ్వండి పాలిగ్రానైట్ షీట్. ఇది ఇక నా 3 mm థిక్నెస్ కంపల్సరీ ఉంటుంది. 17 kg వెయిట్ ఉంటుంది షీట్. నేను ఫుల్ షీట్ చూపిస్తాను మీకు. ప్లస్ ఫ్లెక్సిబుల్ అవుతుందండి అది. చూడండి ఎలా బెండ్ అవుతుంది చూడండి షీట్. మార్కెట్ PVC% ఎక్కువ కాబట్టి ఇలా బెండ్ అవుతుంది మీకు. చూడండి ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట షీట్ ఇలా. సో ఇక్కడ ఒకసారి షోరూమ్ చూసుకోండి ఎంత బాగుందో. సో ఇట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు విజయవాడ షోరూంలో ఇట్లా డెమో అయితే పెడతారనమాట. సీలింగ్కి వాడుకోవచ్చు, వాల్స్కి వాడుకోవచ్చు, మీకు ఫ్లోర్కి కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ తోటి. మీరు SC గ్లోబల్ ఇంపోర్టర్స్ పాలిగ్రానైట్ షీట్ అండి ఇది. ఇది వచ్చేసరికి 3 mm థిక్నెస్ కంపల్సరీగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు మార్కెట్ అన్ని 2.3, 2.5 జరుగుతున్నాయి. ఎవరైనా మెజర్మెంట్ చూసి తీసుకోవచ్చు. ప్లస్ వెయిట్ 17 kg వెయిట్ ఉంటుందండి.
మార్కెట్లో అన్నీ కూడా 14 kg 15 kg దొరుకుతున్నాయి. ప్లస్ నా దాంట్లో పీవీసీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, 45% పీవీసీ కంటెంట్ విత్ సర్టిఫికేట్ నేను చూపిస్తాను. మార్కెట్ ఎందుకు దొరికాయండి, చైనా కానీ తైవాన్ అని పంజాబ్ ఎక్కడ దొరికాయి, ఇది ఒక్కటి జర్మనీ తీసుకొచ్చామండి. చైనా అనేక కంపెనీలు చూసాము మేము, మాకు ఎక్కడ క్వాలిటీ సాటిస్ఫై కాలేదు, మాకు కావాల్సిన షీట్ అక్కడ దొరకలేదు కాబట్టి జర్మనీలో మంచి క్వాలిటీ ఉందని మాకు తెలియడం వల్ల అక్కడ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చూసి అక్కడి నుంచి మేము తీసుకొచ్చాము. ప్లస్ వాళ్ళకంటే ప్రైస్ కూడా తక్కువ ఇస్తాను, ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను నేను డీలర్ డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ లేకుండా ఓన్లీ ఫ్రాంచైజీ వాళ్ళు డైరెక్ట్ మేము ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేమే కస్టమర్కి అందిస్తున్నాం కాబట్టి ప్రైస్ కూడా తగ్గుతుంది. ఇంతకుముందు ఇది ఏ ప్రైస్ అమ్మేవాడు, ఇవాళ ఏ ప్రైస్ అమ్ముతామో మీకు లైవ్గా చూపిస్తాను, స్టిక్ చేసింది. ప్లస్ షీట్ ఫోల్డ్ అవుతుంది, ఏ కంపెనీ కూడా షీట్ ఫోల్డ్ చేసి చూపించరు, నేను చూపిస్తాను. ఫస్ట్ టైం మీకు నేను చూపించడం కూడా షీట్ ఫోల్డ్ చేసి మొత్తం కూడా రౌండ్ తిప్పుతాను చూడండి, మీకు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. చూపించండి సార్ ఒక్కసారి. సో ఇక మొత్తం ఫోల్డ్ చేసినాక విరగదనమాట, అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది చూడండి. ఓకే, మొత్తం పేపర్ లాగా బెండ్ చేస్తారు అయినా సరే మీకు. ప్లస్ ఇది వైట్నెస్ ఉండాలి, వైట్నెస్ ప్యూర్ ఒరిజినల్ మెటీరియల్ అనేది. మార్కెట్ దొరకని గ్రే కలర్ కానీ యాష్ కానీ ఆ కలర్ దొరుకుతాయి, ఇంత వైట్నెస్ దొరకదు. వైట్నెస్ చూడండి, ఫోల్డబుల్ చూడండి, బ్రేక్ చూడండి, ఫ్లెక్సిబుల్ చూడండి, ఇద్దరు పట్టుకుని ఊపిన మంచిగా ఎలా ఊగుతుందో చూడండి. అసలు అదే మామూలుగా అనుకోండి పీవీసీ తక్కువ అనుకోండి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అండ్ సార్ మార్కెట్లో చాలా ప్రోడక్ట్ ఇప్పుడు అమ్ముతున్నారు, గల్లీకు షాప్ అయిపోయింది ఇప్పుడు పాలిగ్రామ్ షీట్స్ కూడా. ఇట్లా మామూలుగా గీకినా సరే స్క్రాచ్ పడి మొత్తం దాని మీద ఉన్న లేయర్ అంతా కూడా పోతున్నాయి సార్ మార్కెట్లో ఉన్నవైతే. 100% దాని మీద యూవీ మీద డిపెండ్ అండి, అందుకే క్వాలిటీ అంటాను నేను. యూవీ కోటింగ్ కరెక్ట్ లేకుండా యూవీ % తక్కువ పెట్టారుకోండి ఆటోమేటిక్గా ఇలా గీకిన పోతాయి. చూసుకోండి పేపర్ ఉంటుంది, పేపర్ తీసుకోండి, మీరు లైవ్ టెస్ట్ చూడొచ్చండి ఎలా గీకిన ఏం కాదు ఈ షీట్కి అసలు. ఇక చూడండి ఇట్లా గ్లాసీనెస్ చూడండి సార్, మార్కెట్లో దొరికే చైనా కానీ తైవాన్ కానీ ఢిల్లీ పంజాబ్ కానీ ఎక్కడ సరిగ్గా ఈ క్వాలిటీ రాలేదు అసలు. ఈ గ్లాసీనెస్ రాదండి, ఈ గోల్డ్ కానీ ఏదైనా చూసినండి. సో ఎంత స్క్రాచ్ చేసినా సరే మీకు ఏం పోదనమాట, లైవ్గా స్క్రాచ్ చేస్తున్నారు చూడండి. షార్ప్ ఎదురు గీత పడుతుంది, ఫిలిం మాత్రం ఎక్కడ లేకపోతే అది. దీంట్లో దాదాపుగా మోర్ దాన్ 80 మోడల్స్ 80 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మీకు ఒకటి డెమో చూపిస్తాను మీకు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి టర్నేట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, మీకు హై గ్లాస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడే మెన్షన్ చేసి చూడండి. సో మీకు ఏదైనా టర్మినేట్ మీ ఇంట్లో ప్రాబ్లం ఎక్కువ ఉన్నాయి, చెదల ప్రాబ్లం ఎక్కువ ఉందంటే ఇది వాడండి, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ సార్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇంట్లో వాడితే ఇప్పుడు హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఏమో, ప్లాస్టిక్ కదా హెల్త్కి ఏమన్నా హజార్డ్ ఉంటుందా, ప్రాబ్లం ఉంటుందా అంటూ ఉంటారు. సో ఇది వాడడం వల్ల హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, సేఫా ఇంట్లో వాడితే? మంచి క్వశ్చన్ అడిగారు వినోద్ గారు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్ అంటే చాలా మంది అడుగుతారు. పీవీసీ పర్సెంట్ ఏమంటుంది, పీవీసీ పర్సెంట్ బాగా తక్కువ లో ఉన్నకండి. ఎగ్జాంపుల్ మైక్రాన్స్లో యూజ్ చేస్తారు, ప్లాస్టిక్ పేపర్ ఎందుకు బ్యాన్ చేశారు, అన్ని ప్లాస్టిక్ బ్యాన్ చేయలేదు. దీన్ని రిడ్జ్ ప్లాస్టిక్ అంటారండి, దీన్ని ఏమి కాదండి. దీనిలో ఇలా స్మెల్ కూడా రాదు, దీన్ని తగలబెట్టిన స్మెల్ రాదండి. మీకు ఫైర్ చేసి చూడండి, స్మెల్ కూడా చూడండి, స్మెల్ కూడా రాదు దీనికి అసలు. ఓకే, సో ప్లాస్టిక్లో ఇది మనకి సేఫ్ ప్లాస్టిక్. అవును, ప్లస్ అనేక ఫార్మా కంపెనీలు కూడా వేసామండి మేము ఈ షీట్లను తీసుకెళ్ళి, ఎందుకంటే ఫార్మా వాళ్ళు మాకు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ అడుగుతారు, కంపల్సరీ ల్యాబ్ రిపోర్ట్ చెక్ చేసిన తర్వాత క్వాలిటీ నచ్చితేనే వాళ్ళు తీసుకుంటారు. అలా మేము జెన్ప్యాక్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ, హాస్పిటల్స్లో కానివ్వండి, ఎంఎన్సీ కంపెనీలు చాలా కంపెనీలు వేసామండి, చాలా ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. నేను చెప్పే కానీ మా మోడల్స్ ఉండి ఇవన్నీ కూడా మోడల్స్ డిమాండ్ అండి. ఈ గ్లాసీనెస్ కానీ ఈ ఫినిషింగ్ కానీ మీకు మార్కెట్లో ఏ షీట్లో కనిపించదండి. అందుకే కస్టమర్ కోరుకుని లైవ్ చూడండి, విజిట్ చేయండి షోరూమ్స్కి, చూసి నెక్స్ట్ ఆర్డర్ చేయండి మీరు అనేది. క్లాసీ డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి, హడావిడి కాకుండా మంచిగా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు. ప్లస్ ఒక 2 BHK చేసి 2 నుంచి 2.5 lakhs కంప్లీట్ అయిపోయి మొత్తం టోటల్ పెయింటర్ లోపలికి వచ్చే పని లేదు. మేము విత్ ఇన్ 5 daysలో హ్యాండ్ ఓవర్ చేస్తామండి దాన్ని. ఇంట్లో ఉంటున్నా చేయొచ్చు, ఇంట్లో ఖాళీగా ఉన్న ఎలాగని చేయొచ్చు అండి. అండ్ సార్ పాత ఇల్లు ఉంది అనుకోండి, ఒక 20 years ఓల్డ్ హౌస్ అనుకోండి, వాడుకోవచ్చా అండి? మోర్ దాన్ 50 years ఇంట్లో కూడా చేసామండి మేము. వల్ల కస్టమర్ సాటిస్ఫై అయినారు. ఇక్కడ అంత సున్నం రాత కట్టేవాళ్ళు ఇల్లు, ఆ ఇళ్ళ కూడా చేసాము, హ్యాపీగా ఉన్నారు కస్టమర్, ఏమి ఇబ్బంది లేదని చేసుకోవచ్చు. ఎలా ఉన్నా చేయొచ్చు ఇబ్బంది, కూడా అనీవెన్ కూడా చేయొచ్చు. గోడ చెమ్మొచ్చి నిమ్మొచ్చి వర్షానికి బాగా నిమ్మ వస్తుంది, దాన్ని కూడా మేము పేపర్ కొట్టేసేసి నిమ్మిపోయిన తర్వాత షీట్ అంటిస్తామండి. ప్లస్ ఒక రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ ప్లేస్ కూడా ఎక్కువ బాగా వాడుతున్నారండి. ఆఫీసులో కానివ్వండి, ఫంక్షనల్స్ కానివ్వండి, చాలా మటుకు వాడుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పే కదా మీకు ఎంఎన్స్ కంపెనీలో వాడామేమో, సాఫ్ట్వేర్లో వాడామని. ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ అండి. వచ్చేసరికి చూడండి, మ్యాట్ ఎక్కడ కొంతమంది టీవీ యూనిట్స్ కానీ, ప్లస్ హోమ్ థియేటర్స్లో కానివ్వండి, ఆఫీసులో కానీ గ్లాస్ వద్దు మ్యాట్ కావాలనుకుంటే ఉంటాయండి. ఇవన్నీ మ్యాట్ అనమాట. సో రిఫ్లెక్షన్ వద్దు అనుకుంటే మ్యాట్ వాడుకోండి, రిఫ్లెక్షన్ ఉండదు మీ ఇంట్లో. ఇది WPC ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి. ఇది మా దగ్గర దాదాపుగా 8 ప్యాటర్న్స్లో మాకు 55 కలర్స్ ఉన్నాయి దాదాపుగా. చూడొచ్చు, మార్కెట్ దొరికాయి, మార్కెట్ డిఫరెంట్ అండి. కస్టమర్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్తానండి. ఇది ప్యూర్ వైట్ వస్తుందండి.
ఇంత వైట్ షీట్ మార్కెట్ ఎక్కడ దొరకదండి. ఇది కూడా ప్యూర్ మెటీరియల్ కాబట్టి దొరుకుతుంది. రీసైక్లింగ్ బ్లాక్ కానీ యాష్ కానీ వస్తుంది. ప్లస్ థిక్నెస్ కూడా డిపెండెంట్ ఉంది. ఈ థిక్నెస్ ఇలా ప్రెస్ చేస్తే కానీ ఆటోమేటిక్గా బెండ్ అయిపోతూ ఉంటాయి. మార్కెట్ దొరికాయి. నేను దీని మీద ఎక్కి తొక్కి నుంచున్నా కదా ఏం కాదండి. ప్లస్ ఫిలిం ఒకటి, ఇది డబ్ల్యూ ఫిలిం అండి. పీవీసీ ఫిలిం అయితే మళ్ళీ కాస్ట్ అవుతుంది. మీకు డబ్ల్యూ ఫిలిమే వాడతారు. డబ్ల్యూసీకి డెఫినెట్గా చూపిస్తానండి. ఒకవేళ ఏది జరిగినా సరే మీకు చూపిస్తాను. డైరెక్ట్గా కింద అనమాట. అది చూడండి. సో సార్ ఎక్కారు మోర్ దాన్ 90 kgs అండి. మీరు ఎక్కడ చూసుకోవచ్చు. ఎడ్జ్ల మీద కొంచెం కూడా బెండ్ అవ్వట్లేదు సార్ అసలుకి. మీరు ఎక్కిన అదే మా క్వాలిటీ అండి. అదే ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ స్పెషాలిటీ, అదే క్వాలిటీ అండి. మేము ఓన్గా ఇంపోర్ట్ చేసి మేము లాంచ్ చేయగలిగాం కాబట్టి ఈ క్వాలిటీ లాంచ్ చేశాను. దీంట్లో మోడల్స్ అనేక మోడల్స్ ఉన్నాయండి దీంట్లో. ఇది 28mm బ్యాచ్ అంతా కూడా, ఇది 24mm ఇట్లా. ఇది ఎక్కువ అండి. టీవీ యూనిట్స్ కానివ్వండి, సోఫాలు బ్యాక్ సైడ్ కానివ్వండి, లేదా ఒక ఆఫీసులో రిసెప్షన్ కౌంటర్ దగ్గర అండి, హాస్పిటల్స్లో కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు వీటిని. ప్లస్ నేను కూడా రిసెప్షన్ కౌంటర్ డెమో పెట్టి చూపించాను. ఇక్కడ వేసింది ఈ సోఫా సెట్ దగ్గర మొత్తం ఇదేనండి. దీంట్లో ఇది మొత్తం డబ్ల్యూ ప్రొఫైల్ మనం పెట్టుకోవచ్చు అండి దీంట్లో. చూడండి ఒకసారి క్లోజ్అప్ లో మీకు చూపిస్తాను. సీలింగ్ వాడవచ్చు, వీటికి వాడవచ్చు వీటిని. అండ్ సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అసలు ఇంటిలో ఎక్కడెక్కడ వాడుకోవచ్చు సార్ దీన్ని? ఎక్కువ టీవీ కానీ ఒక వాల్ ఎలివేట్ చేయడానికి, సోఫాలు బ్యాక్ సైడ్ కానివ్వండి. ఇది కదా సార్ నా క్వశ్చన్. ఇప్పుడు పాలిగ్రాన్ షీట్స్ కానీ, ఇప్పుడు ఇవి కానీ మొత్తం ఇంటిలో ఎక్కడెక్కడ వాడుకోవచ్చు? ఫ్లోర్ తప్పితే ఎక్కడైనా వాడచ్చు అండి. వాల్స్ కానీ, ఫర్నిచర్ కానీ, సీలింగ్ కానీ ఎక్కడైనా వాడచ్చు. ఇక మేము వాల్కి వేసాము, సీలింగ్ వేసామండి ఇక్కడ. అవును, చూడొచ్చు. సో ఇదంతా కూడా సార్ వాళ్ళ నార్మల్గా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేశారనమాట షోరూమ్ లో. ఇక్కడ చూడొచ్చు. ఆఫీస్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూపిస్తే. రూమ్ డోర్ కూడా వేసారా మీరు? డోర్ కూడా వేసామండి. మొత్తము డోర్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, ఆఫీస్ చూడండి మొత్తం టోటల్ పాలిగ్రాన్ షీట్ చేసినంత ఎంత కూడా. సో ఈ ఆఫీస్ అంతా కూడా పాలిగ్రాన్ షీట్స్ తోటి డెకరేట్ చేశారు. చూడండి ఇక్కడ మొత్తం సార్ వాళ్ళు అయితే మీరు డోర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు కావాలనుకుంటే. ఈ దాదాపుగా మార్కెట్ ఎక్కడ దొరకదు. ఈ 10mm థిక్నెస్ ఉంటుంది ఇది. ఈ డబ్ల్యూ ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అప్పుడే స్టార్ట్ చేయడం, మేము తీసుకొచ్చి లాంచ్ చేయడం ఒక్క మా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఎవరి దగ్గర దొరకవు. క్వాలిటీ చూడండి, ప్లస్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వాల్ ఎలివేట్ చేసుకోవచ్చు, ఇట్లా ప్లస్ సీలింగ్ చేసుకోవచ్చు వీటితోనే. సో దాదాపు 55 కలర్స్ ఉన్నాయండి. దాంట్లో 8 ప్యాటర్న్స్ 55 కలర్స్ ఉన్నాయి. ఈ క్యాబిన్ అంతా కూడా డబ్ల్యూపీసీ అండి మొత్తం. కలర్ చూసుకోండి, మోడల్ చూసుకోండి ఒకసారి పైన కూడా. వీటిని మీ ఇష్టం, ఒక్క ఈ ఫ్లోర్కి తప్పిస్తే ఎక్కడైనా వాడుకోండి. అండ్ సార్ ఇది కలర్ మొత్తం కొత్తగా ఉంది, కొత్తగా ఇచ్చారు ఇప్పుడు. ఇది చార్కోల్ ప్యానల్స్ కొత్తగా లాంచ్ చేసామండి. ఇంతకుముందు మా దగ్గర మార్కెట్ లేదనేది మేము లాంచ్ చేసాం వీటిల్లో. దాదాపు ఈ ప్యాటర్న్స్ అని కూడా మీరు చూడొచ్చు. ఇవి కూడా ఎక్కువ టీవీలో బాగా వాడతారండి. మనం ఒక టీవీని టేస్ట్ చూపించాను, లైవ్ చూపిస్తాను అది కూడా మీకు. ఇది చూడండి అన్ని కలర్స్ అండి. ఇవన్నీ కలర్స్ ఈ సెట్ టైప్ వస్తాయండి. ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్ అండి. 3 కలిపి వేసుకోవచ్చు, విడివిడి వేసుకోవచ్చు, 2 కంబైండ్ వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు వీటిని. ఈ క్యాబిన్ మొత్తం చార్కోల్ అండి మొత్తం కూడా. ఇక్కడ గ్రూస్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. నేను ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఇలాంటి గ్రూస్ అయితే ఎక్కడ నిజంగా చూడలేదు. ఈ చార్కోల్ మొత్తం మార్కెట్ కొత్తది అండి లాంచ్ చేయడం. మేము ఈ ఫ్రూటెడ్ ప్యానల్ చార్కోల్ ఎవరు తేలేదు ఇప్పుడు దాకా. ఇవి మటుకు మీరు హాల్స్లో కానీ, టీవీ దగ్గర కానీ, బెడ్రూమ్లో కానీ వేసుకోండి. ఆసమ్ అయితే ఉంటుంది మీ రూము. అసలుకి ఎక్కడ తెచ్చారు మొత్తం మీ ఇల్లంతా కూడా ఒక యూనిక్ అయిపోతుంది అనమాట ఇవి వాడితే. ఒక టీవీ యూనిట్ చేసాను చూపిస్తాను మీకు, డెమో చూపిస్తాను, డైరెక్ట్ ఎలా ఉందో లైవ్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, టీవీ యూనిట్ అయితే సార్ డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఒకసారి దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒక్కసారి. దాదాపుగా ఈ టీవీ యూనిట్ ఎంత ఉందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు చెప్పండి. తక్కువ 60-70,000 అవుతుంది సార్ మార్కెట్లో. మేము 25,000 కంప్లీట్ చేస్తానండి. ఎక్కడ మేము ఫ్లై వాడలేదు. వితిన్ 4 to 5 hours ఇది కంప్లీట్ చేస్తాను మొత్తం కూడా. ఇవన్నీ ఇది పాలిగ్రాన్ షీట్ అండి. ఇవన్నీ కూడా చార్కోల్ ప్యానల్స్ ఇంత క్యాబిన్ చూపించే కదా. 25,000 మొత్తం చేస్తారు. ఇది 25,000 వితిన్ 4 hours. 4 hours లో ప్లస్ 15 years కంపెనీ వారంటీ అండి దీనికి కూడా. దీని లైఫ్ 30 years. ఎక్కడ చెదలబడుతున్న భయం కూడా లేదండి డైరెక్ట్ అసలు మీకు. ఇది 10x15 వాల్. అందులో మీరు లెక్కేసుకున్న సైజ్ కూడా చిన్నదే అనుకుంటాం. ఇది 10x15. ఇది 15 ఉంది, 10 ఉంది హైట్ ఉందండి. అండ్ అసలుకి సార్ వాళ్ళు అయితే ఈ ప్యానల్స్ ఉన్నాయి కదా, నేను ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఎక్కడ చూడలేదన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా సార్ వాళ్ళే లాంచ్ చేశారు. మీకు ఎక్కడ దొరకవు, ఎక్స్క్లూజివ్లీ మనకి సింధు ఎంటర్ప్రైజెస్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూడండి. ఇది వచ్చి డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ టీవీ చేసామండి. ఇది అక్కడే చార్కోల్ ప్యానల్స్, ఇక్కడే డబ్ల్యూ ఫ్లూటెడ్ ప్యానల్స్. ఇది కూడా 30 to 35,000 ఈ వాల్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ 16 feet లెంత్ ఉంది, 10 feet హైట్ ఉందండి ఇది కూడా. ఓకే ఇక్కడ చూడండి. సో మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మేము చేసే అమౌంట్ ఇది మామూలుగా బయట చేయించుకోండి, లేబర్ పేమెంట్ రాదండి. 150-120 rupees ఫర్ ఎక్సెప్ట్ వాళ్ళు ఫీట్ ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళ లేబర్ ఛార్జ్లో మనం మొత్తం డిజైన్ అంతా అయిపోతుంది మొత్తం. ప్లస్ రిస్క్ లేదండి. దీని లైఫ్ 30 years. కంపెనీ వారంటీ 15 years ఇస్తున్నాము. ఎక్కడ చెదలు పట్టదు, డస్ట్ అబ్జర్వ్ చేయదు, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది.
అండ్ సార్ ఇప్పుడు చాలా క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు ఈ షీట్స్ ఉన్నాయి కదా సార్, ఈ షీట్స్ నార్మల్గా వాడిన తర్వాత అది తీసేసి నార్మల్గా పెయింట్ వేసుకుందాం అన్నప్పుడు ఈ షీట్స్ తీస్తే మనకి ఆ గోడ ఏమైనా ఖరాబ్ అవుతుందా? ఏమీ పాడు కాదండి, హ్యాపీగా మొత్తం షీట్ యాజిటీగా తీసుకోవచ్చు, మళ్ళీ పెయింట్ వేసుకోవచ్చు, మీకు కావాల్సిన పెయింట్ వేసుకోవచ్చు. 90% ఆ ఛాయిస్ రాస్తారు, ఎందుకంటే దీని లైఫ్ 30 years కాబట్టి. అందరు ఇంత లుక్ వచ్చి పెయింట్ లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి ఈ వాల్, ఒక వాల్ చూడండి, ఇది ఒక సింగిల్ కలర్ వేసి ఈ వాల్ మొత్తానికి మేము అసలు చూడండి ఏ పెయింట్లో మీరు ఇది ఇంత లుక్ తీసుకొస్తారండి. ఈ షీట్ పెయింట్ వేయాలని ఎవరు కోరుకుంటారు, ఎవరు కోరుకోరు. అంతే కదా సార్. అండ్ సార్ ఇప్పుడు ఎవరైనా ఇల్లు మొత్తం మీకు ఇచ్చి ఇల్లు మొత్తం మీరే డిజైన్ చేయాలంటే ఇల్లు మొత్తం మీరే చేస్తారా సార్? మొత్తం ఏమేమి చేస్తామండి, ఎక్కడ వేరే వాళ్ళు వచ్చే పని లేకుండా ఇంట్లోకి తాళం మాకు ఇవ్వండి, ఎంటీ అవుదప్పండి, ప్లస్ విత్ ఇన్ 5 days మొత్తం వాల్స్ మొత్తం కానీ సీలింగ్ కానీ కంప్లీట్ మీకు అప్పచెప్తాను. ఓకే ఓకే చూడొచ్చు. అండ్ ఇక్కడ సార్ వాళ్ళు అయితే పూజా రూమ్ కోసం అయితే పెట్టారనమాట డిజైన్. ఒక్కసారి ఇక్కడ చూడండి మీరైతే ఇట్లయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇల్లు మొత్తం అనేక మహిళలు ఇబ్బంది పడేది ఈ పూజ రూమ్లో ఇబ్బంది పడతారండి, ఎందుకంటే ఇలా పెట్టిన దీపాలు ఇవ్వండి, ప్లస్ అగరబత్తులు ఇవ్వండి, స్మోక్ రావడంలో లోపల స్ప్రెడ్ అయిపోయేంత పొగ పట్టేస్తాను. చాలా మంది అదే ఇబ్బంది పడతాను. చాలా పూజలు కదండి, ఆ లేడీ చాలా హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫై ఉన్నారు. చూడండి ఈ పూజ రూమ్ ఎంత లుక్ వచ్చిందో. మీ ఎంత పొగ వచ్చినా ఏమైనా తుడిచేసుకుని వెళ్ళిపోతుంది, మొత్తం పేపర్ తుడుచుకోవచ్చు అండి. దీన్ని వాటర్ పెట్టిన ఏం కాదు, మీకు ఎలాగైనా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఇందాక గమనిస్తున్నాను గోడలకే కాదు మీరు కబోర్డ్స్ కి డోర్స్ కూడా వాడారు, ఇట్లా దీన్ని కూడా వాడుకోవచ్చు. ఫ్లోర్ తప్పితే మిగిలిన ఎక్కడైనా వాడచ్చు, పాలిగ్రానైట్ షీట్ ని కబోర్డ్స్ వాడచ్చు, సీలింగ్ వాడచ్చు, ప్లస్ వాల్స్ కూడా ఎక్కడైనా వాడచ్చు. నేను లిమిటెడ్ పూజ రూమ్ కాబట్టి సీలింగ్ టోటల్ వేసేయండి, ఇల్లంతా వేస్తే అంత అట్రాక్షన్ అనిపిస్తుంది. సీలింగ్ వరకు వేరే మెటీరియల్ ఉంది, వేరే సోఫిట్ మెటీరియల్ ఉంది, అది చూపిస్తే మీకు. మన ఇదంతా కూడా సోఫిట్ సీలింగ్తో చేసాను దాన్ని. సో ఎంత కూడా సీలింగ్ కి సార్ వాళ్ళ మెటీరియల్ వాడారనమాట. చూడండి పూజ రూమ్ వరకు అయితే పాలిగ్రానైట్ సీలింగ్ వేసుకోవచ్చు, మిగిలిన ఇల్లంతా కనుక వేస్తే అంత అట్రాక్షన్ రాదు. ఇది సోఫిట్ సీలింగ్ అండి. మార్కెట్లో 3 to 350 ఎస్ఎఫ్టీ చేస్తానండి, మేము 150 180 లోపల ఇది కంప్లీట్ క్లోజ్ చేస్తామండి. దీని ఎస్ఎఫ్టీ విత్ ఫిట్టింగ్తో ఛానల్ మాదే ఉంది. దీని అడ్వాంటేజ్ కూడా చాలా ఉంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది, ప్లస్ రీయూజబుల్ అవుతుంది, ఎక్కడ తొక్కినా ఏమీ కాదండి. అన్ని మల్టీ స్టోరీ బిల్డింగ్లో ఉండమంటే పైనుంచి లీకేజ్ అవడం వల్ల కింద జిప్సం కూడా పాడాయి, మచ్చలు పడి వాటికి పెయింట్ వేస్తున్నారు. దీనికి పెయింట్ వేసే పని దీనికి 40-45 దీని లైఫ్ అండి, కంపెనీ వారంటీ 15 years ఇస్తున్నాము. ప్లస్ ఇవన్నీ మోడల్స్ కలర్స్ కూడా దాదాపు 8 colours మా దగ్గర ఉన్నాయండి, 8 colours చూసుకోవచ్చు. ప్లస్ ఈ షోరూమ్ అంతా కూడా దీంతో చేసాము మేము అక్కడ. షోరూమ్ మొత్తం అదే మా కలర్స్ అన్నీ కూడా అవే చేసిందండి. షోరూమ్ లోపల ఎంటర్ అవ్వగానే ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుంది షోరూమ్ కూడా ఇవన్నీ సీలింగ్ చేయడం వల్ల. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం కూడా ఇవే అనమాట మెటీరియల్. ఇది పీవీసీ సీలింగ్ అండి. ఎవరైతే ఈ సోఫిట్ సీలింగ్ కొంచెం కాస్ట్ తక్కువ అయితే బాగుంటుంది అనుకుంటారో ఇది పీవీసీలో వాడచ్చండి. మార్కెట్లో 15 inch ప్యానల్ ఎక్కడ దొరకదండి, మామూలుగా 8 inches 10 inches ప్యానల్స్ ఎక్కువ దొరుకుతాయి. బ్యాక్ 1 feet మ్యాక్సిమం అండి. ఇది 15 inches బై 10 feet లెంత్ ఉంటుందండి. ప్లస్ సీలింగ్కి వాడచ్చు, వాల్స్కి వాడుతుంది. ఇక వాల్కి చూడండి డిఫరెంట్ కలర్స్ ఇక్కడ డిస్ప్లే చూపించాము. ప్లస్ ఇవన్నీ కూడా కలర్స్ అండి, దాదాపుగా 5 models బ్లాక్లో ఉన్నాయండి, అవేం గ్రూలో ఉంటాయండి. ఇవైతే తెలంగాణ మట్టుకు వస్తే సేమ్ వుడ్ అని అనుకుంటారు. సేమ్ వుడ్ ఎలా దిగింది అలా ఉందని మొత్తం చూడండి అసలు చూడవచ్చు. అండ్ దీంట్లో గ్రూస్ అయితే వచ్చింది, ఇంకా చాలా దాన్ని డిజైన్ యావరేజ్గా 120 rupees ఎస్ఎఫ్టీ విత్ ఫిట్టింగ్ మొత్తం చేయిస్తామండి. ఇంత హెవీ క్వాలిటీ ఇది మంచి ఛానల్ వాడి 120 ఎవరు చేయరండి. మార్కెట్ దొరికేది 2 kg 2.5 kg ఛానల్ చేస్తే ఇది 5 kg ప్యానల్ అండి. ఇది దీని మీద తొక్కిన ఏం కాదు, మీరు కొంచెం కింద ఎత్తేసినా సరే ఏం కాదనమాట. తొక్కిన మీకు ఏం కాదండి, బాగా సైడ్కి ఎక్కడ మీకు క్లోజ్అప్లో చూపించుకోవచ్చు. ఇక్కడ చూడండి తొక్కుతున్నా సరే గిత్త చెక్కు చెదరట్లేదు, అది స్ట్రాంగ్ ఉంటుంది ప్యానల్. గ్రూ చూడండి, లైవ్గా చూడండి, మీకు చూపిస్తాను. ఏదైనా చెక్కు ఏరిందా చూడండి అనమాట. ఇది ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ క్వాలిటీ చూడొచ్చు. ఎవరు కూడా చూపిస్తారండి, ఎందుకంటే మామూలుగా నొక్కితేనే చేత్తో పోయి ఇంక ఎక్కడ తొక్కి చూపిస్తారు చెప్పండి. అది నొక్కి కాదు, ఎక్కి తొక్కినా ఏం కావట్లేదు, మీకు కార్ ఎక్కిన ఏం కాదండి. వితౌట్ రా కట్ అయితే మీకు చూపించాను, గిత్త డ్యామేజ్ కాలేదు, ఎడిటింగ్ ఏం లేదు. చూడండి ఇక్కడ ఒకసారి. సో అంత జెన్యూన్ ఉంటుంది సార్ వాళ్ళ ప్రోడక్ట్ అనేది. మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ కావాలంటే సార్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అది పెద్ద షోరూమ్ అనేది ఓపెన్ చేసాము, ఇక్కడ నుంచి ఫ్రాంచైజ్ మోడల్ ఇస్తాము. విజయవాడ చుట్టుపక్కల మేమే రిటైల్ వర్క్ చేస్తాము, ఫ్రాంచైజ్ కూడా ఎవరైనా కావాలని ఇస్తామండి. అండ్ సార్ ఇందాక మీరు ఫ్రాంచైజ్ అన్నారు కాబట్టి దాని నుంచి ఒకసారి మాట్లాడదాం సార్. ఇందాక మీరు ఫ్రాంచైజ్ అన్నారు 1 lakhలో అన్నారు, 5 lakhలో అన్నారు ఫ్రాంచైజ్. దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. కొత్తగా ఈ ఫీల్డ్లో కొద్దిగా ఉంటే ఎవరైనా 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలని చేతిలో షోరూమ్ పెట్టుకోవచ్చు, చేయొచ్చు. ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత కంపెనీలో ఏదో కంపెనీ నుండి ఏదో సేమ్ ప్రోడక్ట్ చేస్తునుకోండి, వాళ్ళందరూ కూడా 1 lakh అయిపోతుంది. 1 lakh ప్రోడక్ట్ తీసుకుని డెమో పెట్టుకోవచ్చు, చేయొచ్చు. పాత కంపెనీలో ప్రోడక్ట్ సాటిస్ఫై కాలేదు, ప్రైస్ సాటిస్ఫై కాలేదు, మా కంపెనీ ప్రోడక్ట్ బాగుంది, మా ప్రైస్ తక్కువ ఉంది, మేము మార్కెట్ చేయొచ్చు అనుకుంటే కూడా చేయొచ్చు అండి. మాకు లిమిట్ లేదు ఏరియా. ప్రీవియస్గా షోరూమ్ ఉండాలన్నారు కదా సార్, ఓన్లీ పాలిగ్రానైట్ షీట్స్ ఉన్న వాళ్ళే చేయాలా, సంథింగ్ పెయింట్ షాప్ ఎవరైనా చేస్తారు. మీ షోరూమ్లో డెమో పెట్టుకుంటే ఎవరికైనా ఇస్తాను, ఎవరికి ఏ షోరూమ్ సార్ ఇస్తారు 1 lakh ఎవరికైనా ఇస్తాను. సో ఇప్పుడు 1 lakhలో కానీ 5 lakhలో కానీ
మనకి మెటీరియల్ ఏమి ఇస్తారు? మొత్తం 5 లాక్ మెటీరియల్ ఇస్తారా? టోటల్ 5 లాక్స్ మెటీరియల్ ఇచ్చేస్తాను స్టాక్. నా దగ్గర రూపాయి వాళ్ళు డిపాజిట్ పెట్టుకోనండి నేను అందులో. రాయల్టీ ఫీజ్ అట్లా ఏమైనా ఉంటుందా మీకు? ఏమైనా రాయల్టీ ఏమి ఉంటుంది సార్? మా బ్రాండ్ నేమ్ పెట్టుకుని ఏం రాయల్టీ ఉండదు సార్. మా నేమ్ పెట్టి వాళ్ళు కూడా వ్యాపారం చేసి వాళ్ళు బాగుంటారు. కానీ అంతటా మేము చేయలేం కాబట్టి వాళ్ళు కూడా ఆపోజిట్ కల్పిస్తున్నాం. మేము కూడా ఆల్రెడీ చాలా జిల్లాలో ఓపెన్ చేసేవాడి. ఇంకా కొత్త మంది లాగిన్ అవుతారు, షోరూమ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మేము చెప్పాక ఇందాక 9th షోరూమ్ మాది ఓన్ షోరూమ్ అని. అలా ఫ్రాంచైజీలు ప్రతి జిల్లాలో ప్రతి మండల కోటలో రాబోయేలో డెఫినెట్గా ఓపెన్ చేస్తారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫ్రాంచైజ్ మోడల్కి కింద స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా మార్కెటింగ్ టీమ్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఎలా చేసుకోవాలి షోరూమ్, ఎలా బిజినెస్ చేయాలి, మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ కస్టమర్కి కూడా అడ్వాంటేజ్ చాలా ఉంది. నేను చెప్పాను ఇంతకుముందే, గతంలో ప్రైస్ తగ్గించాను చెప్పాను. గతంలో బిజినెస్ చేయాలి కూడా డీలర్ ప్రైస్ కూడా తగ్గుతున్నాయి మామూలుగా. నేను ప్రైసెస్ కూడా ఇక్కడ స్టిక్ చేసి చూపిస్తాను. ప్రతి మా బ్రాంచ్లో ప్రతి షోరూంలో మా ప్రైస్ కంపల్సరీ ఉంటుందండి. అది ఇక్కడ చూడండి సార్, వాళ్ళ ఓల్డ్ ప్రైస్ అండ్ న్యూ ప్రైస్ అయితే ఇట్లా డైరెక్ట్ మొత్తం లిస్ట్ పెట్టేశారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి అమ్మిన ప్రైస్ అండి. ఇది WBC ఫ్లూటెడ్ ప్యానల్ వినోద్ గారు, మీరు చూడండి లాస్ట్ టైం మీరు కూడా వీడియో చేశారు. దీని మీద ఫ్లూటెడ్ ప్యానల్ లాస్ట్లో ఎంత ఉంది, మీ ఇక్కడ ఉందో మీ నోడితే మీరే చెప్పండి. ఇక్కడ చూడండి అన్ని కూడా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1400 అయితే ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ 800కే ఇస్తున్నారు. 800 ప్రైస్. ప్రతి మా ఫ్రాంచ్లో ప్రతి షోరూమ్ ఆ ప్రైస్ కంపల్సరీ ఉంటుందండి. ఉంటేనే వాళ్ళు మా ఫ్రాంచ్ని ట్రీట్ చేస్తాం. మేము చేయము. మీరు ఏ షాప్లోకి వెళ్ళినా ఎవరైనా సరే కళ్ళు మీద నెగోషియేట్ చేయకుండా మా ఫ్రాంచైజ్ ప్రైస్లో తీసుకోవచ్చు. ప్రతి కస్టమర్ విజయవాడ దాకా, ప్రతి కస్టమర్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ దాకా రావక్కర్లేదు. జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎక్కడ మా షోరూమ్స్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. అండ్ సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి దాపు 40% వరకు తక్కువ మనకి. 40% పెద్ద తక్కువ. ఇది పాలిగ్రాఫ్ షీట్ అండి. ఇంతకుముందు 3200 2700 పెట్టాను, 2800 2200 పెట్టాను. ఇట్లా ప్రతి తగ్గింది. క్వాలిటీ పెంచాను, ప్రైస్ తగ్గించాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఎందుకు జరిగిందంటే మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో మార్కెట్లోకి కింద ఎక్కడ స్టెప్స్ లేవు కాబట్టి డైరెక్ట్ మానించి కస్టమర్ కూడా మేము తక్కువ అందించగలిగాము. రాబోయే ఇంకా మంచి ప్రోడక్ట్ అందిస్తాను, మంచి క్వాలిటీ అందిస్తాను. కొత్త ప్రోడక్ట్ కూడా మళ్ళీ తీసుకొస్తుంటాను నేను. ఇప్పుడు ఇంకా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయండి, ఈ మంత్ ఎండ్కి వస్తుంది. అది PVC పార్టీషన్, అది కూడా చూపిస్తుంటే ఇది PVC పార్టీషన్ అండి. చాలామంది ఆర్కిటెక్చర్ ఇంటీరియర్లో కానీ అనేక ఆఫీసులో కానీ అనేక హాస్పిటల్స్ కానీ క్యాబిన్ చేయాలంటే ఇది ఫ్లై కొట్టేసి దాని మీద డెకో పెయింట్లు కానీ లేకపోతే డెకోరం షీట్లు కానీ ఎకలిక్ షీట్లు ఏదో రెండు ఇచ్చేవాడు. ఇప్పుడు విత్ రెడీమేడ్ వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ సో రెడీమేడ్గా పార్టీషన్ చేసుకోవచ్చు, పార్టీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి కింద ఛానల్ పెడతాడు, పైన ఛానల్ పెడతాడు, ఛానల్కి వచ్చేస్తుంది. ఇట్లా దీనిపై అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మొత్తం అన్ని కూడా. మనకు ఎక్కడ గ్యాప్ కనిపించదండి. దీంట్లో కూడా ఇంకో పీస్ అటాచ్ చేసుకుంటే ఎంత కావాలంటే మనం చేసుకోవచ్చు. ఒక టెంపరీ కావాలన్నా పార్టీషన్ చేసుకోవచ్చు, టెంపరీ కావాలి తీసుకోవచ్చు, యాజ్గా మరి రీయూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడ కూడా మేకులు కొట్టము, పెయింటింగ్ అక్కర్లేదు, చదలబడుతున్న భయం లేదు, రీయూజ్ చేసుకోవచ్చు. అనేక క్యాబిన్స్ కూడా చేయొచ్చండి వీటిలో. ఇంతకు ఆర్కిటెక్చర్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే పార్టీషన్ చేయాలి ఒక సాఫ్ట్వేర్లో కానీ ఒక బ్యాంక్స్లో కానీ ఎక్కడనంటే కనుక. దాదాపు చాలా యూజ్ అవుతుంది సార్. మోర్ దాన్ 5 కలర్స్ వస్తుంది. 5 కలర్స్ వస్తున్నాయి దీంట్లోకి. ఈ మంత్ అనేది స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది కూడా. సో చూడండి, మీకు టెంపరీగా మీకు ఏదైనా ఆఫీస్ కానీ కమర్షియల్ ఏరియా కానీ పార్టీషన్ చేయాలనుకుంటే దీంతో చేసుకోవచ్చు. టెంపరీగా మీరు చేసుకోవచ్చు అండ్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు మళ్ళీ వద్దనుకుంటే ఇట్లా అనమాట. ఇది SPC ఫ్లోరింగ్ అండి. ఎక్కువ ఆఫీస్లో కానీ బెడ్రూమ్స్లో కానీ వాళ్ళు చాలా మంది వాడుతున్నారు. ఎందుకంటే కింద పాత టైల్స్ పాడైపోయి అనుకోండి, అవి తీసి కొట్టి మళ్ళీ బయట పోసి కొత్త టైల్స్ చేసే బదులు వాటి మీద డైరెక్ట్ వేస్తున్నారు. ప్లస్ రీయూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏం కాదని మంచిగా ఎక్కడ చెదల పడ్డ వాటర్ పడ్డ మీకు ఏం కాదని. ఇది కూడా ఇంటర్లాక్ సిస్టమ్ అండి, ఒకదాంట్లో కూడా జాయింట్ అయిపోతూ ఉంటుంది. ఫ్లోరింగ్ వాడుకోవచ్చు అండి. సో ఇట్లా ఇంటర్లాకింగ్ అయితే అయిపోతుంది చూడండి. సో సెట్ అయిపోయింది అనమాట. ఇంతే ఇక్కడ సెట్ అయిపోయింది. దాదాపు దీంట్లో కూడా 4 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే టర్మేట్ భయం లేదు. దీంట్లో వాటర్ పడ్డ ఏం కాదు, మీకు ఎక్కడైనా వేసుకోవచ్చు. SPC ఫ్లోరింగ్ అంటారండి, స్టోన్ పాలిమర్ కాంపోజిషన్. అండ్ అలాగే మీకు ఏమైనా ఆఫీస్లో టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఇలా డెకరేట్ చేసుకోండి ఈ షీట్స్ తోటి. ఎలా ఉందో చూడండి, ఇక్కడ ఉన్న ప్యానల్స్ తోటి డిఫరెంట్ మెటీరియల్ తోటి డెకరేట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ ఇవన్నీ బాటిల్లో పెట్టాను, వాటర్ పోసి పెట్టాను మీకు. అది ఆల్మోస్ట్ పాలిగ్రాఫ్ షీట్ అండి. ఇది మీ షోరూమ్ స్టార్ట్ అయిన ప్రతి షోరూంలో ఇది మా ఆనవాయితీ అండి. ఏ షోరూంలో ఏ కంపెనీ వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఇట్లా వాటర్ పోయి డెమో పెట్టరు అసలు. చూడండి 2 షీట్లు అంటించాము. గ్లూ గొప్పతనం అండి. నీళ్ళు పడి తడిచిపోతుందేమో, వెనక వాల్ చెమ్మోసి తడిచిపోతుంది అంటారు. ఇది థర్డ్ ప్రూఫ్ అండి ఇది మీకు. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇప్పుడు వెనక గ్లూకి వాటర్ పడితే షీట్ వెనక ఈ గ్లూ పోతుందా అని డౌట్ ఉంటుంది. అందుకని ఆ డౌట్ రాకుండా మీకు ఇక్కడ రెక్టిఫై చూపిస్తున్నాను. డైరెక్ట్ చూడండి 2 షీట్లు ఫిక్స్ చేసిన దీంట్లో. వాటర్లో 365 days ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, ప్రతి గంట ఇలాగ ఉంటుంది అండి. గ్లూ పోయే అవకాశం ఉండదు ఉన్నా సరే. ఇది సోఫిట్ సీలింగ్ అని అంతా చూపించాను మీకు. పైనుంచి వాటర్ మల్టీ స్టోర్ వెళ్ళి లీకేజ్ ఏం కాదు. ఇతరులకి సో ఇట్లా అయితే వాటర్లో పడ్డా సరే ఉన్నా సరే ఏం కాదు, గ్లూ కూడా ఏం కాదు. ఫైర్ రిటైన్ చూపిస్తానండి మీకు. సో ఇప్పుడు ఒకసారి మీకు డైరెక్ట్గా ఫైర్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తాము లైవ్గా. సోఫిట్ ప్యానల్ 2 చూపిస్తానండి. ఇక్కడ చూడండి
సో రెండిటిలో మొత్తం ఇక్కడ పెట్రోల్ పోసి చూపిస్తాము. సో లైవ్గా చూడండి. సో రెండింటికైతే ఫైర్ అంటించారు చూడండి, ఎటువంటి డ్యామేజ్ లేదు, ఫైర్ అయితే అంటుకుంది, ఏం డ్యామేజ్ చూడండి. చూడొచ్చు ఆ బ్లాక్ మచ్చ పడుతుంది, బ్లాక్ మచ్చ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది దానిలో. ఇది పొగ అయితే పొగ పట్టేస్తుంది, చూడండి ఎలా పొగ పట్టిందో, పొగ పడుతుంది. 200 సెంటిగ్రేడ్కి ఏం కాదండి. నేను అనేక వీడియోలు నేను ఫైర్ చేసి చూపించానండి, దీంట్లో మీకు ఫైర్ చేసి చూపించాను. నేను ఒకటే అడుగుతూ ఏ కంపెనీ కూడా ఈ రకం ఫైర్ చేసి చూపించారండి. మీరు కూడా అనేక వీడియో చేశారు, కానీ ఫస్ట్ టైం ఒక ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ సింధు ఎంటర్ప్రైజ్ మీరు ఫైర్ వేసి డైరెక్ట్గా చూపించింది. నిజంగా లైవ్లో ఫైర్ అంటించారు, ఎక్కి తొక్కారు, అయినా సరే చెక్కు చెదరలేదు ప్రోడక్ట్. అది సింధు ఎంటర్ప్రైజ్ వల్ల జెన్యూనిటీ అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ అనమాట. సో సార్ ఎండింగ్లో ఎవరైతే ఇప్పుడు ఈ షీట్స్ వేయించుకుందాం అనుకుంటారో ఇంట్లో, వాళ్ళకి ఏదైనా మీరు చెప్తారా? ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయండి, అనేక వీడియో చేస్తారు, అందరూ మాది ఇంద్రుడు చంద్రుడు చెప్తుంటామండి. దయచేసి ఎవరు వీడియోస్ నమ్మకండి, నన్ను కూడా నమ్మొద్దు. నా షోరూమ్కి రండి, నేను చెప్పింది జెన్యూనిటీ ఉందా, క్వాలిటీ చెక్ చేసుకోండి, ప్రైసెస్ చెక్ చేసుకోండి. మా మార్కెటింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది ఎక్కడ వేసుకోవాలి, మీకు నచ్చితేనే మెచ్చితేనే నా దగ్గర ఆర్డర్ చేస్తాను, లేకపోతే ఆర్డర్ చేయక్కర్లేదు మీరు కూడా. అలాగే బిజినెస్ చేద్దాం ఎవరైనా ఆపర్చునిటీ వస్తే, ఇంతకుముందు వేరే ఇచ్చారు కంపెనీ కంటే ఆ ప్రైస్ చాలా తక్కువ, కస్టమర్ కానీ బిజినెస్ చేసేవాళ్ళు కూడా మంచి మార్జిన్స్ ఇస్తాను, మంచి క్వాలిటీ ఇస్తాను, మంచి సర్వీస్ ఇస్తాను, మంచి స్టాక్ ఇస్తాను. ఎస్పెషల్గా అండి ఇక్కడ విజయవాడ ఆటోనగర్ నుంచి మాత్రం ఏపీ మొత్తం ఇక్కడ డిస్పర్మెంట్ చేస్తానండి. ఇక్కడ నుంచి ఏమైనా ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. రిటైల్ కస్టమర్ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఇక్కడి నుంచి సర్వీస్ చేస్తాను. అలాగే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మా ఓన్ షోరూమ్స్ ఉన్నాయండి అక్కడి నుంచి ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తున్నాము. మిగిలిన స్టేట్లన్నీ కూడా మేము వెళ్ళలేం కాబట్టి షోరూమ్స్ పెట్టలేం కాబట్టి అక్కడ ఏమైనా స్టాకిస్ట్ అపాయింట్ చేస్తాము. వేరే స్టేట్లో ఏమైనా స్టాకిస్ట్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, మా టీం గైడ్ చేస్తారు. స్టాకిస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ సిస్టమేటిక్ రూల్స్ అంటే వాళ్ళు చెప్తారు. ఆ స్టాక్ నుంచి ఆ స్టేట్ మొత్తం వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు అండి అక్కడ. ఓకే సార్, ఇప్పుడు చాలామంది హార్డ్వేర్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, సందీప్ వాళ్ళు 1 పీస్ 2 పీస్ కావాలంటూ ఉంటారు. సో అలా కూడా వాళ్ళకి ఇస్తారు, 1 పీస్ హ్యాపీగా ఇస్తారండి. వాళ్ళు కూడా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, ఆ మార్కెట్లో తీసుకోవచ్చు. వాళ్ళ ప్రైస్ వాళ్ళకు మంచి ప్రైస్ ఇస్తాను వాళ్ళకి. మార్కెట్లో ఎక్కడ దొరకని ప్రైస్ ఇస్తాను, గ్యారంటీ చెప్తానండి. అది ఈ ప్రైస్కి నేను చూపించిన ఈ ప్యానల్స్ కానివ్వండి, ఈ షీట్ కానీ నేను ఇచ్చిన క్వాలిటీ కానీ ఇచ్చిన ప్రైస్కి మార్కెట్లో ఎవరు ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళకి శాంపిల్ పట్టరమండి, వాళ్ళకి ప్రైస్ తీసుకురమ్మండి నా దగ్గరికి, అప్పుడే నాది నచ్చితేనే తీసుకోమనండి. సూపర్ సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఇంటికి జెన్యూన్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే తప్పకుండా సింధు ఎంటర్ప్రైజ్ అయితే విజిట్ చేయండి. వీళ్ళకి 9 షోరూమ్స్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో. సో తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.